హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్టింగ్ ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో చివర్లో మీరు వీటిని చేయగలరు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పైన ఫీల్డ్ టెస్ట్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పైన క్రాకిల్ టెస్ట్ నిర్వహించగలరు. స్టాండర్డ్ టెస్ట్ సెట్ ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి డై ఎలక్ట్రిక్ టెస్ట్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ గురించి చర్చిద్దాం. సాధారణంగా ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ చల్లబరచడానికి మరియు ఇన్సులేట్ చేయడానికి ఉపయోగించే ఆయిల్ని ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లేదా ఇన్సులేటింగ్ ఆయిల్ అంటారు. గతంలో ఈ ఆయిల్ పాక్షికంగా క్రూడ్ ఆయిల్ని డిస్టిల్లింగ్ చేయడం ద్వారా వచ్చేది. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్ సేకరిద్దాం. గ్లాస్ టంబ్లర్, పిప్పెట్ 200 mm, ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయర్, స్క్రూ డ్రైవర్, డబుల్ ఎండెడ్ ఎలక్ట్రీషియన్ నైఫ్, స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్ట్ కిట్, ఎలక్ట్రిక్ హీటర్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ శాంపిల్స్, డిస్టిల్డ్ వాటర్. ఫీల్డ్ టెస్ట్ నిర్వహించడానికి వర్క్ బెంచ్ పైన గ్లాస్ టంబ్లర్, పిప్పెట్ ఆయిల్ శాంపిల్ మరియు డిస్టిల్డ్ వాటర్ సేకరించండి. గ్లాస్ టంబ్లర్ని డిస్టిల్డ్ వాటర్తో 3/4 లెవెల్ వరకు నింపండి. పిప్పెట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ శాంపిల్ డ్రాప్ తీసుకొని డిస్టిల్డ్ వాటర్ పైన ఒక్క చుక్క వేయండి. ఆయిల్ సర్ఫేస్ ఫీల్డ్ గమనించండి. ఫీల్డ్ డయామీటర్ మరియు షేప్ రికార్డ్ చేయండి. ఆయిల్ డ్రాప్ ప్రకారం క్షేత్రం యొక్క డయామీటర్ మరియు ఆయిల్ యొక్క పరిస్థితిని మంచి లేదా చెడుగా గమనించండి. డ్రాప్ షేప్ అలాగే ఉంటే ఆయిల్ మంచిది. షేప్ చదునుగా ఉండి డ్రాప్ 18 mm కంటే తక్కువ డయామీటర్ కలిగిన ఏరియా ఆక్రమించినట్లయితే ఆయిల్ ఉపయోగించవచ్చు. ఎక్కువ అయితే సరికాదని రీకండిషన్ చేయాల్సి ఉంటుంది. క్రాకిల్ టెస్ట్ నిర్వహించడానికి స్టీల్ ట్యూబ్, హీటర్ మరియు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ శాంపిల్ సేకరించండి. స్టీల్ ట్యూబ్ క్లోజ్డ్ ఎండ్ వేడి చేయండి. ఆయిల్ శాంపిల్ని ట్యూబ్లో పోయండి. ట్యూబ్ ఓపెన్ ఎండ్ని చెవి దగ్గరకు తీసుకొని శబ్దాన్ని వినండి. వినిపించిన శబ్దంని బట్టి ఆయిల్ పరిస్థితిని గమనించండి. గమనిక: ఆయిల్లో తేమ ఉంటే షార్ప్ క్రాకిల్ వినపడుతుంది. డ్రై ఆయిల్ మాత్రమే సీజిల్ ఉంటుంది. ఆయిల్ టెస్టింగ్ కిట్తో డై ఎలక్ట్రిక్ టెస్ట్ నిర్వహించడానికి ఆయిల్ టెస్టింగ్ సెట్ పరిశీలించండి. మ్యానుఫ్యాక్చరర్ సూచనలు చదవండి. క్లీన్, ట్రాన్స్పరెంట్ మరియు డ్రై గ్లాస్ బాటిల్లో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ శాంపిల్ తీసుకోండి. డ్రైన్ వాల్వ్ ఉన్నట్లయితే డ్రైన్ వాల్వ్ నుండి శాంపిల్ తీయండి. డ్రైన్ వాల్వ్ నుండి శాంపిల్ తీయడం సాధ్యం కాకపోతే కన్జర్వేటర్ ట్యాంక్ నుండి సైఫోనింగ్ ద్వారా శాంపిల్ తీయవచ్చు. కనీసం 3 పరీక్షలు నిర్వహించడానికి ట్రాన్స్ఫార్మర్ నుండి 3 బాటిళ్లలో కనీసం 3 శాంపిల్స్ తీసుకోండి. స్టాండర్డ్ టెస్ట్ కప్ని శుభ్రమైన నూనెతో కడగడం ద్వారా శుభ్రం చేయండి. ఎలక్ట్రోడ్స్ గ్యాప్ 4 mm ఉండే విధంగా సర్దుబాటు చేయండి. క్యాలిబ్రేటెడ్ గేజ్ ద్వారా గ్యాప్ కొలవండి. ఇది సాధారణంగా ఎక్విప్మెంట్తో సరఫరా చేయబడుతుంది. ఎలక్ట్రోడ్స్ కంటే 1 cm పైన లేదా కప్ పైన మార్క్డ్ వాల్యూ కంటే పరీక్షించాల్సిన ఆయిల్తో కప్ని ఫిల్ చేయండి. కప్ని శుభ్రమైన కవర్తో మూసివేసి ఆయిల్ స్థిరపడడానికి 5 నిమిషాలు ఆగండి. అప్పుడు అన్ని గాలి బుడగలు అదృశ్యమవుతాయి. టెస్ట్ ఏరియా ఇతర వ్యక్తులందరికీ దూరంగా ఉందని నిర్ధారించుకోండి. వోల్టేజ్ రెగ్యులేషన్ని 0 పొజిషన్ వద్ద సెట్ చేయండి. సప్లై ఆన్ చేయండి. వోల్టేజ్ని 0 నుండి క్రమంగా పెంచండి. తద్వారా ఫుల్ వోల్టేజ్ 20 నుండి 30 సెకండ్లలోపు చేరుకుంటుంది. స్పార్క్ గ్యాప్లోని స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్తో సమలేఖనం చేయబడే మైక్రోస్కోపిక్ స్ట్రాండ్స్, కాటన్, డస్ట్ మొదలైన కొన్ని అదనపు పదార్థాల కారణంగా 20 kV వద్ద కూడా స్పార్క్ చాలా ప్రారంభ దశలో సంభవించే అవకాశం ఉంది. ఇది కాలిపోయిన టెస్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చేయదు.
ఆయిల్ చివరి బ్రేక్డౌన్ వరకు వాల్టేజ్ పెంచండి. సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవుతుంది. ఒకేసారి వాల్ట్ మీటర్ చూడండి. బ్రేక్డౌన్ వాల్టేజ్ రీడింగ్స్ గమనించండి. ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న ఆయిల్ స్పార్కింగ్ తర్వాత నలుపు రంగులోకి మారుతుంది. రెండవ శాంపుల్లో ఆయిల్తో క్రింది స్టెప్స్ రిపీట్ చేయండి. మొదటి మరియు రెండవ శాంపిల్స్ బ్రేక్డౌన్ వాల్టేజెస్ దాదాపు సమానంగా ఉండాలని గమనించండి. థర్డ్ శాంపిల్ కోసం టెస్ట్ సిద్ధం చేయండి. టెస్ట్ వోల్టేజ్ని 40 kV వరకు పెంచడం ద్వారా టెస్ట్ నిర్వహించండి. 1 నిమిషం పాటు టెస్ట్ వోల్టేజ్ అప్లై చేయండి. స్పార్కింగ్ లేదని గమనించండి. మంచి ఆయిల్ 1 నిమిషం పాటు 40 kV చూపించాలి. టెస్టెడ్ ఆయిల్ మంచి స్థితిలో ఉంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ బాడీలో గుర్తించబడిన ఆయిల్ లెవెల్ వరకు ఈ ఆయిల్ని ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో నింపండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పైన ఫీల్డ్ టెస్ట్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పైన క్రాకిల్ టెస్ట్ నిర్వహించగలరు. స్టాండర్డ్ టెస్ట్ సెట్ ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి డైఎలక్ట్రిక్ టెస్ట్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్టింగ్ ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈ అభ్యాసం ఇంతటితో ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.